ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈరోజు మెసేజ్ పూర్తి చేసేద్దామని అనుకున్నాను అన్న విషయం మీకు తెలిసిన విషయమే. కాకపోతే ఎక్కడ పూర్తి చేసేస్తానని దేవుడు కూడా ఇంకా ఇవ్వట్లేదని చెప్పి ఆయన కంగారు పడ్డారేమో. మరి ఈరోజు మధ్యాహ్నం నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఇంకొక విషయం కూడా, అపోస్తల కార్యాలు చదువుతున్నప్పుడు ఆ యొక్క విషయం కూడా నాకు ఎదురుపడింది. చూడండి, ఏదో ఒక సామెత ఉంటుంది కదా, ఆ రీతిలోని కాచే చెట్టుకి రాళ్ళ దెబ్బ అది ఇది అని ఏదో చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు కొన్ని సామెతలు. ఆ రీతిగా ఈరోజు నేను పూర్తి చేసేద్దాం అనుకునేటప్పటికి ఏ అంశం మీద మనం మాట్లాడుకున్నామో, ఏ అంశం మీద ఇప్పటిదాకా నేను మాట్లాడానో అదే మరి ఇంకో అంశం నాకు కంటపడడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అది దేవుడి దాన్ని చూపించాడని అనుకోవాలి. లేకపోతే ఈరోజు నిన్న చదివిన దానికి నిన్న చదివిన వాక్యం మనకి ఈరోజు నేను క్లారిటీ ఇచ్చి ఫినిష్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకొక విషయాన్ని కూడా తెలిసింది, అది కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ వాక్యం కూడా తెలుసుకున్న తర్వాత ఆ యొక్క వాక్యాన్ని నిన్నటి దినమని చదివిన రెండో రాజులు 20వ అధ్యాయాన్ని కోసం చదివాను. కాబట్టి ఆ యొక్క వివరం రేపు దినాన్ని ఇచ్చి రేపు ముగించేస్తాను. ఒక విషయం నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఒక అంశం ఏంటది అదే ఒక విందు భోజనంలోని ఆ యొక్క వంట మేస్త్రి గారు ఒక రైస్ ప్యాకెట్ యావత్తు వేసేసి మొత్తం రైస్ చేశాడు అనుకోండి. మొన్నటి దినాన్ని చెప్పినట్టుగా ఒక 2-3 మెతుకులు పట్టుకోగానే మొత్తం అందులో ఎన్ని పాత్రలో ఎన్ని బియ్యపు గింజలు ఉన్నా కూడా అన్నీ ఉడికిపోయిన అంచనా వేసేస్తాడు. అంటే అతను కరెక్ట్గా దాన్ని ఆ టైం తీసేస్తే మనందరూ కూడా టైంకి ఆ విందులో అందరూ భోంచేస్తారు. కానీ కాస్త అటు ఇటుగా ఉండదు. కాస్త ఉడికిందని, కాస్త ఉడకలేదని, అది కుక్ అయిందని, ఇది అవ్వలేదని అన్న రీతిలో ఉండదు. ఆ యొక్క వంట మేస్త్రి యొక్క ఆలోచన ఏ రీతిగా ఉండి కరెక్ట్గా దాన్ని అంచనా వేయగలిగి చెప్తాడో అది కరెక్ట్గా అలాగ ఉంటుంది. అది ఎంత పెద్ద పాత్ర అయినా. వివాహం అంటే చాలా ఎక్కువగా వంటలు చేస్తారు కదా. రైస్ని తీసుకుందాం, మనం పక్కన కర్రీస్ పక్కన పెట్టేద్దాం. అది రైస్ ఎక్కువగా వేస్తారు కదా. అలాగా అంత రైస్ని కూడా అంచనా వేసేస్తాడు. అంటే ఇప్పుడు రైస్ ఇది తప్ప, లేకపోతే వంట మేస్త్రి వేసిన అంచనా తప్ప? రైస్ తన టైంకి తను కరెక్ట్గా ఫుల్గా ఆ యొక్క గట్టి గింజలన్నీ మెత్తగా అన్నపు మెతుకులాగా అయిపోతుంది. అలాగే వంట మేస్త్రి వేసిన అంచనా ఎక్కడ కూడా మిస్ కాకుండా అన్నట్టుగా దాన్ని చక్కగా ఆ యొక్క పలుకు మీద ఆ యొక్క రైస్ని దించడం అనేది జరుగుతుంది. కాబట్టి అతని అంచనా అంత కరెక్ట్గా ఉంటుంది. అలాగే నేను కూడా మీకు ఈ పరలోక రాజ్యం, పాతాళం, భూలోకం ఇవన్నీ చెప్పినవన్నీ కూడా వాక్య రీతిలో నేను మీకు పెట్టడం ఎందుకు జరిగిందంటే, నా మాటని మీరు తీసుకోకూడదు, నన్ను మీరు తీసుకోకూడదు, నా వాయిస్ని మీరు తీసుకోకూడదు. సో మీరు ఎంతవరకు నన్ను తీసుకోవాలి? నేను చెప్పాను, మీరు విన్నారు, అంతవరకే. దాన్ని బైబిల్ తీసుకొని మీరు చదవాలి. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉండొచ్చు. నేను చెప్పాను కదా, అనుకూలతమైన బోధ. ఆ అనుకూలత బోధకి బైబిలే వాడుతున్నారు. ఆ అనుకూలతంగా చెప్పడానికి బైబిల్ అధ్యాయాలే తీస్తున్నారు. మేము చెప్పింది బైబిల్ కాదా అని అంటున్నారు. మేము చెప్పిన అధ్యాయాలు కదా, మేము చెప్పింది బైబిల్లో లేదా అని వితండవాదం కూడా చేయొచ్చు. విషయం ఏంటంటే, ఒక్కసారి 10 మందిలో ఒక మంచోడు ఉండి అతను కూడా దొంగ అంటే ఏమో చేసాడో లేదో, లేదా ఆ గుంపులో ఎందుకు ఉంటాడని టక్మని ఇద్దరు అంటారు. ఆ తర్వాత ఇంకో 4 అంటారు, అది 10 మంది అవుతుంది. అలాగా 1 by 1 ఒకరి నుంచి ఒకరిది అంతా కూడా అయిపోయి ఆ మంచోడు కూడా చెడ్డోడు కింద వచ్చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడం ఎందుకు, వీళ్ళతో పాటు వీళ్ళని కూడా తీసుకుపోతే మంచేదో చెడేదో లాస్ట్ ఫైనల్గా ఏదో తేలుతుందని పాపం ఒక్కోసారి అమాయకులు కూడా కొన్ని నిందలు మోయక, కొన్ని మాటలు పడక, కొన్ని శిక్షలు అనుభవించక తప్పదు. ఏంటంటే 10 మంది చెడ్డవాళ్ళు ఒకళ్ళు దూరితే అలాగే ఉంటుంది. ఎప్పుడు జరిగిన కరెక్ట్గా ఏదన్నా వచ్చినది ఏదన్నా చేశారనుకోండి, టక్మని బయటకు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి ఏమీ లేకపోయినా ఏమి చేయకపోయినా కూడా. అలాగా ఈ యొక్క రీతిలోని చెప్పిన వారు కూడా ఎలా చెప్తున్నారంటే అదే రీతిలో ఉన్నారు. కాబట్టి అందులో నేను కూడా ఉంటున్నానేమో. కాబట్టి నన్ను తీసుకోకూడదు. నేను ఎంతవరకు వాక్యం చెప్పాను, మీరు విన్నారు. ఇక్కడ మీకు వాక్యం క్లారిటీగా పెట్టేశాను. ప్రతి అధ్యాయము, ప్రతి వచనము నేను చెప్తాను. నేనే కాదు, అందరి దైవజనులు కూడా చెప్తారు. కాబట్టి తర్వాత మా బాధ్యత అక్కడ వరకు అయిపోయింది, విన్న వరకు అయిపోయింది.
కానీ మీ బాధ్యత ఏంటి? మళ్ళీ ఒకసారి అది రెవెన్యూ చేసుకొని, ఒక్కసారి ఆలోచించుకొని, ఒక్కసారి దానికోసం పరిశీలించి, ఒక్కసారి బైబిల్ తీసుకొని, ఒక్కసారి ఆ అధ్యాయాలు వచనాలు మీరు 1, 2, 3 సార్లు చదివితే మీకు ఇంకా మేము ఎక్కడన్నా తప్పులు చెప్పామేమో, మాకు మేము కల్పితం చెప్పేసామేమో, మాకు మేము ఇది చేసామేమో అని మీకు ఒక సొంత ఆలోచన, సొంత భావన వస్తుంది. 2, 3 సార్లు చదువుకుంటే దేవుని ఆలోచన వస్తుంది. దేవుని యొక్క జ్ఞానం మీకు పొందుపరచబడుతుంది. దేవుడే మీకు గురువై బోధిస్తాడు. మేము గురువులు కాదు సుమా, ఆయనే మీకు గురువై ఉండాలి. ఎవరికీ గురువై ఉండకూడదని దేవుడు చెప్పాడు. గురువు నేనై ఉండాలి. ఎవరికి శిష్యుడై ఉండకూడదని చెప్పాడు. నాకు మీరు మాత్రమే శిష్యులై ఉండాలని బైబిల్లో ప్రతీది ఉందో తెలుసా? అసలు బైబిల్లో లేని మాట అంటూ లేదు. అంత క్లారిటీగా దేవుడు చెప్పాడు. అసలు మనం చదువుకుంటే కదా వివరణ విషయము మనకు తెలిసేది. ఆ లోతుల్లోకి వెళ్తే కదా భావన మనకు తెలిసేది. అందుకే చెప్తారు, దిగితేనే కానీ లోతు, పడితేనే కానీ బాధ తెలియదని అంటూ ఉంటారు కదా. అలాగా ఇక్కడ కూడా ఇప్పుడు నేను చదువుతున్న ఈ వాక్యం బట్టి అనుకోవచ్చు. నేను ఎందుకు చెప్తానంటే, చనిపోయిన వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. పరలోక రాజ్యంలో మనుషులు ఉన్నప్పుడు దేవుడు కిందకి దిగి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం, తన బిడ్డల కోసం ఫస్ట్ ఒకసారి నరశరీరగా వచ్చాడు. రెండవసారి ఆత్మీయ దేవుడుగా ఆయన వస్తున్నాడు. తర్వాత శరీరంతో లేచాడు, ఆత్మీయంగా లేచారు ఆయన. కాదని నేను అంటలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ రెండవసారి ఆయన భూమి మీదకి దిగి వస్తున్నాడు. భూమి మీద కదర్రా ఆయన పని, భూమి మీద ఆయన పని. ఎన్ని వాక్యాలు చూపించాను. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, చనిపోయిన వాళ్ళెవరు పరలోక రాజ్యం వెళ్ళలేదు. కాబట్టి ఆ యొక్క వంట మేస్త్రి వేసిన అంచనా వంట అంతా, రైస్ అంతా ఎలాగైతే అయిపోయిందో, ఒక్కసారి మనం ఇన్ని వాక్యాలు చదివిన తర్వాత ఇంకెక్కడ మీకు ఈ వాక్యం వచ్చినా, మీరు ఎప్పుడు బైబిల్ చదివిని ఈ వాక్యం తటస్సి ఇచ్చినప్పుడు వాక్యం ఇంత క్లారిటీగా ఉంది కాబట్టి ఇది సత్యం, నిజమని మీకు మీరు అవగాహన తెచ్చుకోవాలి. మీ సొంత జ్ఞానం కాదు సుమా. మీరు అనుకున్నదల్లా సత్యం అయిపోదు. నేను అనుకున్నదల్లా సత్యం అయిపోదు. దేవుడు చెప్పింది నిశ్చయంగా, సత్యంగా, ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయం ఏంటంటే ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను చూడండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన, చూసారా, కిందనున్న యేసు ప్రభువారు పైకి వెళ్ళారు. చేర్చుకోబడిన ఆ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచారు. ఆయన పైకి వెళ్ళిపోవడం మీరు చూశారు కదా అందరూ. అదే రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చూసారా, ఏ రీతిగా నేను పైకి వెళ్తున్నానో అదే రీతిగా కిందకు వస్తాను. ర్యాకెట్ ఎప్పుడు పైకి వెళ్ళింది అన్నది కాదు, ఎప్పుడైనా కిందకి దిగాలి. ఒక్కసారి పైకి దాన్ని ల్యాండ్ చేసిన తర్వాత, కిందకి ల్యాండింగ్ ఇచ్చిన తర్వాత ఎప్పటికైనా రావాలి. అక్కడ 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా అన్న విషయం తర్వాత, పైన అది కక్షలో ఏం చేసింది, ఏం తిరిగింది అన్నది మనకు అది అనవసరం. అది పంపించిన నాసా శాస్త్రవేత్తలు చూసుకుంటారు. అది వాళ్ళ యొక్క పరిధిలో ఉంటుంది. అది వాళ్ళ పని. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వ్యక్తుల యొక్క శాస్త్రజ్ఞులంతా కూడా. నాకు ఈ యొక్క సైన్స్ టిట్ అన్న మాట సరిగా రాదర్రా, మీరు ఏమనుకోదు. కొంచెం నాకు నత్తి, ఈ మాట పలకలేను నేను సరిగా. 2-3 సార్లు కూడా ఇలా డిఫరెన్స్ వచ్చింది కదా. కాబట్టి ఏముంది, పరలోకమునకు ఎలా ఎక్కి మనిషి వెళ్ళిపోయారో, ఎలా దిగి వచ్చారో అదే రీతిగా వెళ్ళి అదే రీతిగా వస్తారని దేవుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంతే తప్ప అక్కడ ఉన్నారు రండి, ఇక్కడ ఉన్నారు రావద్దు, అక్కడే పైనే ఉన్నారు ఆయన, చనిపోయిన వాళ్ళు కూడా పైన ఉన్నారు, పైకి రావాలి, కిందకి రావాలి, ఇలాంటి మాటలు మనకి ఇక్కడ లేకుండా మనం ఎందుకు పెడుతున్నాం? ఆయన పైనుంచి కిందకి దిగి వస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పాను, ఎంతో క్లారిటీగా చెప్పాను, ఎంతో విషయంగా చెప్పాను. కాబట్టి చనిపోయిన వాళ్ళు ఎవ్వరూ పైకి వెళ్ళలేదు. ఈ కింద నుంచి యేసుప్రభువారు పైకి ఎలాగెళ్ళారు, పైనుంచి కూడా మళ్ళీ కిందకి అలాగే వస్తున్నారు. ఎందుకంటే మనం ఉన్నదంతా భూలోకంలోనే. జీవమయమనండి, నిర్జీవమనండి, బ్రతుకున్న వాళ్ళు అవ్వండి, చనిపోయిన వాళ్ళు అవనండి, సజీవులమైనవండి, మృతులు అవనివ్వనండి, ఏ రీతిలో అయినప్పటికీ కూడా అదే రీతిలో దేవుడు మనకి భూమి మీదకి దిగి వస్తాడు. ఎందుకంటే మనందరికీ ఆయనతో పని ఉంది, ఆయనకి మనతో పని ఉంది. లెక్కలు తేల్చే పని ఆయన ఉంది, మోకాళ్ళు వేసే పని మనకుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా పూర్తిగా ఇచ్చేసాను. కాబట్టి రేపు ఆ విషయాన్ని మరి నేనేం చదివాను, 2వ రాజులు
20 కాడ నుంచి మనం చదువుకుంటొచ్చు. ఇవాళ ఆ విషయాన్ని చెప్దాం అనుకున్నాను కాబట్టి ఈ యొక్క విషయం కూడా కనపడింది కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా ఈ వాక్యాన్ని కూడా ఇచ్చేసాను అనుకోండి, చూపించిన ఆయనకి తృప్తిగా ఉంటుంది, ఇచ్చేసిన నాకు కూడా తృప్తిగా ఉంటుంది. నీకు చూపించినా ఇవ్వలేదు కదా అని మళ్ళీ ఆయన మొహం చిన్నబుచ్చుకున్నారనుకోండి, నేను కూడా బాధపడాలి. ఆయన అంటే ఎవరు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈయన మన యేసయ్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని కూడా మనం చాలా పరిగణలోకి తీసుకోవాలి. చాలా ముఖ్యంగా మనం తీసుకోవాలి. పరలోకమునకు ఎక్కిన ఏ రీతిగా ఆయన వెళ్ళారు ఆ రీతిగానే వస్తారు. ఏ రీతిలో పరలోకమున ఆయన చేర్చబడ్డారు అదే రీతిగా ఆయన తిరిగి వచ్చుట మరలా మనమందరూ కూడా చూచితిమి. కానీ ఒకరితో ఒకరు ఏం చేశారంటే ఇక్కడ చెప్పుకునిరి అనందే. ఎంత గొప్పవాడు చూసాడు మన యేసయ్య. ఎంత క్లియర్గా చెప్తున్నా కూడా మనం ఎంత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామంటే, రాయించడమే ఆ ఫ్లెక్సీల మీద పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసుప్రభు పక్కన కూర్చున్నాడు. ఓ తల్లి అలాగే అంది, కుడి పక్కన ఒకరు ఎడం పక్కన కూడా నా 2 కొడుకులకి స్థానం ఈయన అని. అప్పుడు తిరిగిన 12 మంది శిష్యులు నన్ను వేసేస్తారమ్మా, వాళ్ళకే లేదా స్థానం, నీ కొడుకులకి ఎక్కడికి వస్తుంది? నా విషయం తెలియట్లేదు, నేను ఏం తాగుతాను అన్నది నీకు తెలిస్తే నీ గుండె ఆగిపోద్ది, ఇంకొక 2 రోజులు ఇంకొక గంటలో తేలిపోతుంది, మళ్ళీ నీ కొడుకులను దరిదాపులకు రానివ్వ, నన్ను కొరడాలతో కొడుతూ ఉంటే అనుకొని నువ్వు అడుగుతుంది నీకు తెలియకనే అడుగుతున్నావమ్మా తల్లి అని ఆవిడ్ని గద్దింపసాగిను. ఎవరు? ఆయన. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యములు మీరు ఎప్పుడు ఎక్కడ చదువుకున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. యోహానులో కూడా ఉంటుంది. యోహాను సువార్తలో ఆయన ఏ రీతిలో పరలోకమునకు వెళ్ళాడో అదే రీతిలో వస్తారని యోహాను సువార్త 1:6లోనే ఎంతలోనో ఉంటుంది. చదువుకోండి. నేను అన్ని పెట్టేస్తాను వాక్యాలతో సైతం నేను మీకు ఇస్తాను. కాబట్టి ఇక ఎప్పుడు మీరు ఆదికాండ నుంచి ప్రకటన వరకు చదువుకున్న ఇలాంటి వాక్యాలు వచ్చినా అంటే యేసుప్రభు వారికి కింద భూలోకంలో మనతోనే పని. చనిపోయిన వాళ్ళు ఎవరు పైకి వెళ్ళలేదు. పైకి వెళితే ఆయన కిందకి వచ్చి తీర్పు ఎందుకు తీర్చుతాడు? పైన ఉంటే పైనే చూసుకుంటారు కదా, కింద ఉన్నవారు కింద చూసుకుంటారు కదా. పైనుంచి అంత ప్రత్యేకంగా మన కోసం దిగి వస్తున్నాడంటే ఆయనది పైన స్థానము మనది కింద స్థానం అని మనం గుర్తెరిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎక్కడైనా కూడా మనం కరెక్ట్గా సరిగా ఉంటే ఆయన వచ్చేటప్పుడు పరలోక రాజ్యానికి చక్కగా మనం లేపబడతాం. 5 లాగున్నామా కన్యకులు? 5 లాగున్నామా సిద్ధపడ్డ కన్యకులు? ఏ 5 గుంపులో నువ్వు ఉన్నావో చూసుకో. గొర్రెల గుంపులో ఉన్నావో, నీతిమంతుల గుంపులో ఉన్నావో, ఏదైనా నీ శరీరం, నీ తలంపులు, నీ ఆలోచన, నీ ఒళ్ళు, నీ ఊహలు, నీ ఉద్దేశం, నిన్ను నువ్వే సరి చేసుకోవాలి, నిన్ను నువ్వే కాపాడుకోవాలి, నీకే పరలోక రాజ్యం తెచ్చుకోవాలి. పేషెంట్గా ఉన్న వాళ్ళకి స్నానం చేస్తాం తప్ప బాగున్న వాళ్ళకి స్నానం చేస్తామా? మన ఒళ్ళు మనమే శుభ్రపరచుకుంటాం. పేషెంట్గా ఉన్న వాళ్ళకి భోజనం తినిపిస్తాం తప్ప రోజు మనకు బాగున్న వాళ్ళకి ఎవరికైనా భోజనం తినిపిస్తారా? మన భోజనం మనమే తింటాం. అన్నీ మనకు మనం చేసుకున్నప్పుడు పరలోక రాజ్యాన్ని కూడా మనమే సంపాదించుకోవాలి. పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, నీ ఇంటోళ్ళు సంపాదించి పెట్టరు దాన్ని. ఇప్పుడు పక్షవాయువు కలిగిన ఒక అతన్ని ఏం చేశారు, మంచం మించి యవనస్తులైన కుర్రల పెంకులు పీకేసి ఆ కర్ర ముక్కలు పీకేసి ఆ కిందకి దించారు. వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, ఎందుకంటే అతను లెగిసి వెళ్ళలేడు, అతనికి ఈ యొక్క అవసరం ఉంది. యేసుప్రభు స్వస్థపరుచుతారు, ఇతనికి స్వస్థత కావాలి. ఈ ఇద్దరికి ఎలాగా? యేసుప్రభు ముందు ఇది ఉంచాలి, యేసుప్రభు వారి దగ్గరికి ఆయన తీసుకురావాలి. వాళ్ళే చచ్చినట్టు తీసుకొస్తారు. నేను బయట ఎంతమందిని వదిలేసి వెళ్ళి సువార్త ఆపి నేను వెళ్ళనని ఆయన. వీళ్ళందరికీ నా యొక్క అద్భుతం తెలియాలి కదని ఆయన అక్కడే కూర్చున్నారు, కదలలేదు. ఈయన వచ్చాయి, బాబు యేసుప్రభు వారు వచ్చారు, నన్ను ఎవరైనా తీసుకెళ్తే బాగున్నాను, నన్ను ఎవరైనా స్వస్థపెడితే బాగున్నాను, ఈయన అల్లాడిపోతున్నాను. ఈయన గొడవ ఈయన చూశారు, ఇంకా 4 కుర్రోళ్ళని ప్రేరేపించాడు. అంతే. తుర్రుమని వెళ్ళిపోయి చక్కగా తీసుకొచ్చి పెంకులన్నీ ఇసిరిపడేసి చెక్క ముక్కలన్నీ నరికిపడేసి అక్కడ ఆయన ప్లేస్లో కరెక్ట్గా దించాల్సిన వాళ్ళని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి బలహీనుల కొరకు మనం ప్రార్థన చేసి మనం నడుస్తారేమో తప్ప ఒక పేషెంట్ లేనప్పటికీ, ఒక వృద్ధులు అయినప్పటికీ, ఒక పసిపిల్ల అయినప్పటికీ ఒక చేయి సహాయము ఇలాంటి 3కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒక పేషెంట్కి అవ్వచ్చు, లేకపోతే పసిపిల్లలకు అవ్వచ్చు, లేకపోతే వృద్ధులకు అవ్వచ్చు. ఈ బలమైన వాళ్ళు బలహీనులకి ఆ టైంలో ఉపయోగపడతారు. కాబట్టి ప్రతిదానికి పరుగు వెళ్ళి లేడు పిల్లల గంతులు వేసి మనలాంటి వాళ్ళకి ఉపయోగపడతారు. ఎవరైనా ఏ కాళ్ళు చేతులు బాగున్నాయి కదా పడిపోయా అంటారు. నేనైతే ముందే అంటాను, పడుతులెత్తు ఎలాగెలాగో తిరుగుతూ ఉంటాం, మనం గలగలా నడుస్తూ ఉంటాం. కాబట్టి మనం
దేవుని పనైనా, ఇంటి పనైనా, వంట పనైనా మనం చాలా బయట పనైనా చురుగ్గా చక్కబెట్టుకోగలం. కాబట్టి అలాగే ఆ చురుకుతోటి, ఆ హుషారుతోటి, ఆ ఉత్సాహంతోటి దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని కూడా నీకు నువ్వే సంపాదించుకో. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధల నుంచి తెక్కాక అక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.